గౌతముడు అహల్యను పెళ్లి చేసుకున్నా కూడా ఇంద్రుడికి అహల్య మీద ఉన్న దుర్బుద్ధి తగ్గలేదు. ఒకరోజు రాత్రి ఇంద్రుడు గౌతమ మహర్షి ఇంటి దగ్గర పోడిగా మారి కూత కూసెను. ఆ పోడి కూత విన్న గౌతమ మహర్షి తెల్లారిందనుకొని స్నానానికి నదికి బయలుదేరాడు. అదే సమయంలో ఇంద్రుడు గౌతముని రూపం ధరించి అహల్య దగ్గరికి వెళ్ళాడు. గౌతమ మహర్షి కొంత దూరం వెళ్ళాక నక్షత్రాలను చూసి పొరపాటు జరిగిందని, ఇంకా తెల్లారలేదని తిరిగి ఇంటికి వచ్చాడు. గౌతముడు తిరిగి వచ్చినప్పటికీ ఇంద్రుడు గౌతముని వేషంలో అహల్యతో కనిపించాడు. అది చూసి గౌతముడు కోపంతో భార్య అహల్యను శిలగా పడి ఉండమని శపించాడు. అలాగే ఇంద్రుడి శరీరమంతా తూట్లుగా కనిపించునుగాక అని శపించాడు. అప్పుడు అహల్య నా తప్పేమీ లేదని, నీ వేషంలో ఇంద్రుడు అలా వస్తే నేను నా భర్త అని అనుకున్నానని చెప్పి భర్త పాదాలపై పడి ప్రార్థించగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పాదస్పర్శ మూలంగా శిలారూపం వీడి స్త్రీ రూపంలో నన్ను చేరుతావని చెప్పాడు. అలాగే ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని గౌతముడిని శరణు వేడగా, నీ శరీరంలోని తూట్లు ఇతరులకు మాత్రం కన్నుల వలె కనిపిస్తాయని చెప్పాడు. త్రేతాయుగంలో రామపాదం సోకి భర్త శాప విముక్తి నొందిన తర్వాత అహల్యదేవి తిరిగి గౌతముని చేరుకుంది.